డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్స్ దగ్గర అయితే ఉన్నాము. అసలు వీళ్ళ అరేంజ్మెంట్స్లోనే మనకు అర్థమవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ అరేంజ్మెంట్. కుండలో నీట్గా ఇవన్నీ అమర్చారనమాట. ఎంత డిజైన్ చేశారు చూడండి, ఎంత ఐడియాలజీతో దీన్ని చేశారంటే అంత బాగుంది. అండ్ ఇక్కడ చూడండి చాలా చిరుధాన్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఇది సోంపు అనుకుంటా, సోంపు, ఇది బ్లాక్ గ్రామ్, వాము, ఇది వాము, ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలు అంటాం అవి. అండ్ ఇవి ధనియాలు, శనక్కాయలు, తెల్ల కుసుమాలు, ఎస్ అంటే మన జుట్టు పెరుగుదలకి అని ఇందాక మనం విన్నాం కదా ఆల్రెడీ. ఇవి తెల్ల కుసుమాలు, సన్ఫ్లవర్ సీడ్స్ అంట, నైగర్ అంట, చాలా ఉన్నాయి చిరుధాన్యాలు. ఇక్కడ చూడండి హైబిస్కస్, మందారం అంటారు కదా అవి ఉన్నాయి. ఇవి నువ్వులు, తెల్ల నువ్వులు అంటారు కదా, ఇవి సిసమి సీడ్స్, నల్ల మంచి నువ్వులు చూడండి. అండ్ ఇవి హైబిస్కస్, నల్ల పుండి అంట. ఆవాలు మనం రోజు కర్రీలో యూస్ చేసుకుంటాం కదా, ఆవాలు కూడా ఉన్నాయి. ఇవి వీట్ సీడ్స్, వీట్ డ్రై. వీటిలోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. వీట్ సీడ్స్లో వీట్, బ్లాక్ అవెండ్, ముళ్ళు గోధుమ, బోడ గోధుమ, కట్టె గోధుమ, ఇన్ని రకాల గోధుమలు ఉన్నాయి. అండ్ వడ్లలో చూసినట్లయితే నల్ల వడ్లు అంట, ఇవి బయలు వడ్లు అంట. వడ్లలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ప్రతిదీ కూడా మంచి క్లారిఫికేషన్తో పెట్టున్నారు ఇక్కడ వీళ్ళు. బీన్స్ అంట, ఇవి బ్లాక్ బీన్స్, తెల్ల అనుమ, నల్ల అనుమ అంట, ఎర్ర అనుమ, ఎన్ని బీన్స్లో కానీ వేరియస్ టైప్స్ ఉన్నాయి, వెరైటీస్గా. అండ్ ఇక్కడ చూడండి ఏంటది బెబ్బర్లు అంట, ఎర్ర బెబ్బర్లు, పీస్, నల్ల బఠానీలు. మనం బఠానీలు యూజ్ చేస్తాం కదా పలావ్స్లోకి వాటిలోకి, ఆ బఠానీలు. ఇవి జొన్నలు, పెసల్లో కూడా చూడండి ఎన్ని రకాలు, బాలెంత పెసలు, గంగ పెసరి, చంకి పెసరి అంట. పెసల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా. ఇవి రెడ్ గ్రామ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ రెడ్ గ్రామ్స్ ఉన్నాయి, బుర్ర తొగరి, ఎర్ర తొగరి అంట. ఇవి కొర్రలు. అండ్ మిల్లెట్స్, ఇవి ఆర్గులు అంట. చూడండి అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి నిజంగా. ఫింగర్ మిల్లెట్ అంట. అండ్ ఫాక్స్ టైల్ మిల్లెట్, మంచు కొర్ర, పాప్కార్న్ అంట. అండ్ సజ్జలు, ఇవి సన్న సజ్జ, దొడ్డు సజ్జ. అండ్ తోక సాయి జొన్న, గుండు సాయి జొన్న, ఎర్ర జొన్న, అత్త కోడండ్ల జొన్న, వావ్. ఇవి ఎర్ర జొన్న. ఆమెను అడుగుదాం మరి అత్త కోడళ్ళ జొన్నలు ఎందుకు ఆ పేరు వచ్చిందో అని కూడా మనం. ఓకే. అండ్ ఇక్కడ కలెక్షన్స్ చూడండి ఒకసారి. దేంతో ఇవన్నీ ధాన్యాలతోనే ఇట్లా నీట్గా డిజైన్ అమర్చారు వీళ్ళు, ఎంత బాగుంది. ఇది లీఫ్ షేప్ అనుకుంటా, లీఫే. ఇది చూడండి పుచ్చగింజలు, మినుములు, రాగులు అన్నీ యూజ్ చేశారు, పెసలు, సెసమే సీడ్స్ అన్నీ యూజ్ చేసి నీట్గా వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా పెట్టారో, ఎంత బాగుంది ఆర్ట్ అసలు. ఎవరు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళదనమాట ఈ స్టాల్స్ అన్నీ కూడా నేను చూపించేది. ఇక్కడ చూడండి అమ్మవారిదా, ఇది అమ్మవారి ఇది రూపం అనేది అమర్చారనమాట ఇక్కడ. ఇది ఇంకొక లీఫ్, ఇందులో అవిసె గింజలు ఉన్నాయి, ఫ్లాక్ సీడ్స్ని ఏర్పాటు చేశారు. ఆవాలు, అవిసె గింజలు అవన్నీ వేసి, వాము, వాటన్నిటితో చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనతో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి అమ్మగారు ఉన్నారు. అమ్మ మీ పేరు? నా పేరు నరసమ్మ. నరసమ్మ గారు ఉన్నారు. అమ్మ ఎన్ని ఇయర్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నారు మీరు? ఈ 25 సంవత్సరాలు. అంటే ఇక్కడ అంతా మహిళల చేతనే? అవునమ్మా, అంతా మా చేతనే. ఓకే. ఏమేమి ఉంటాయమ్మా ఇందులో? ఇందులోనా నా పునాస రబ్బీ కూడా 70 రకాల పంటలు ఉంటాయమ్మా. ఇక పంటలు కొర్రలు, సజ్జలు, సామలు, ఆరుగులు, తొగాళ్ళు, మెనుములు, పెసాళ్ళు, అనుములు, నల్లనుము, తెల్లనుము, పుండ్లు, ఇట్లా రకరకాలు అన్నమాట. అన్ని రకాలు వేస్తాం అన్నమాట భూమిలో. వేసుకొని మేము రైతు కోసము మేము సిరిధాన్యాల పంటలని మేము సిరిధాన్యాల పంటలే పండించేవాళ్ళం మేము. అందరు ఎంతమంది ఉంటారు అక్కడ? మేము 70 మంది ఉన్నామమ్మ. 70 సంఘాల మంది ఉన్నాము. అన్ని మేము ఇవి తినే పంటలే పెడతాం. మేము రైతుకు సంబంధించింది మేము బయట తిండికి ఆశపడమన్నమాట. మన తిండి మనకు ఉండాలి, మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనకు మంచిగా. మన ఆరోగ్యం పాడు చేసుకుంటే మనం ఏం పని చేయజాలం. ఈ ఆరోగ్యం మంచిగా ఉంచుకుంటే దున్నే పని చేస్తామని. మరి ఇప్పుడు ఈ విత్తనాల పండుగలో మీరు ఇక్కడ స్టాల్ పెట్టడం ద్వారా ఏమైనా ప్రయోజనం చేకూరిందమ్మా మీకు? ఇది మాకు రావాలే ఆశ, ఇది లోకంకు పనిచేయాలన్న ఆశ మాకు అన్నమాట. ఈ రకాల పంటలు ఇక్కడ ఎవరు విన ఇప్పుడు చిన్నోళ్ళకు ఇంతకే ముగనట్ల ముందుకు సాగాలి అన్నమాట. అయితే ఇది ముందుకు సాగాలంటే చిన్నపిల్లలకు భవిష్యత్తు ఖరాబ్ కానట్ల ఇప్పుడు ఏమేమో తిండులు తిని మైండ్లు ఖరాబ్ అవుతుంది, ఆరోగ్యం పాడైపోతున్నది. అట్లా కానట్లా మనం ఇది ముందుకు ఈ పంటను చేస్తే
ఇది పంచదేది వాళ్ళ తల్లిదండ్రి అన్న భూములలో పండించుకొని పిల్లలకు పోషించుకుంటారమ్మన్న మా ఆశ. దాని గురించే ఇవి పంటలన్నీ మీకు మీకు తినబెట్టి చూపిస్తాము, కావాలంటే ఇస్తున్నాము ఈ పంటలు అన్నమాట. మనకు మన ఆరోగ్యం మంచిగా, మన భూమి బలంతో ఉంటుంది. మన భూమిలో ఆకు అలం రాలి బలంతో ఉంటుంది అన్నమాట భూమి. ఈ 70 రకాల 60 రకాల పంటలు వేస్తే ఎప్పుడు ఏ రకం వస్తే వానకి ఎండిపోతాయి కొన్ని రకాలు, వాన దెబ్బతిని రోగం పడిపోతాయి కొన్ని. అంటే ఇన్ని రకాలు వేస్తే 4 రకాలు వేస్తే విన మనకు ఒక 10 రకాలన్నా మన ఇంట్లోకి వచ్చేట అవకాశం ఉంటుంది అన్నమాట. మన గోదలకు మన పశువులకు మనకు తినే మేతలవి ఇస పదార్థం ఉండదు అన్నమాట. ఇది ఎందుకంటే పెంట ఎరువు వేస్తాం కదా, అట్లా ఉండనట్ల మన గోదల పాడి విన మనము పాలు విన మనం మంచిగా ఆరోగ్యం పిల్లలకు మనకు పాలు అమ్మమన్నమాట. ఇవి మన పిల్లలకు సరిపోయేటాన్ని ఉంచుకొని పెరిగేసుకొని తోడేసుకొని దాన్ని నెయ్యి చేసి ఎవడన్నా మనసంటే ప్రశ్న ఉంటే వాళ్ళకు ఒక 20 రూపాయలు తగ్గించి మీద మేము అమ్ముతాం అన్నమాట నెయ్యి. అట్లా గోదగొడ్డు విన ఆవులు మేకలు ఉండాలి అన్నమాట ఇంటి ముంగట. దానికి కసువు పడితే ఈ కసువు కొండపోయి ఒక ఏడాది దాకా సంపాదనం చేసి దానికి పెంట చేసి సన్న మెరుగు కాగానే మనం ఎదవిట్టే టైంలో మిరుగంలా చేనులు ఉగాదికి దున్నిపిస్తే మిరుగంకి ఎదబెట్టడానికి వస్తాయి అన్నమాట. మిరుగంకి ఎదబెట్టడానికి వస్తే అప్పుడు మన ఇత్తనాలు మెత్తేస్తాం కదా మనం, యాపాకు బూడిదేసి మెత్తేసిన ఇత్తనాలు ఎవళ్ళకి అడగకుండా మనం సట్టమని తీస్తే అరకాస్తే సట్టమన మన పొలంకి అయ్యేది అవకాశం ఉంటుంది అన్నమాట. మనతో ఇత్తనాలు లేకపోయి నాకు అరక దొరికి నీకు ఇత్తనాలకు వస్తాయి, ఆ ఇత్తనాలు నాకు దొరకకపోయి ఎవరు ఇస్తారు? అప్పది చేస్తే కదా, అరక దొరకది మనిషి దొరకడు, దొరికినప్పుడు ఇత్తనం దొరకదు. అట్లానే మేము 70 రకాల పంటలు మన ఇత్తనాలు మనం కాపెట్టుకుంటాం అన్నమాట. ఒక ఏడాది దాకా కాపెట్టుకొని మనం ఎప్పుడైతే 6 నెలలకు ఒకసారి పంట పెడతామో ఆ ఇత్తనం ఏం కావాలనో, పునసకేం కావాలనో, రబ్బీకి ఏం కావాలనో అప్పుడు మెత్తగుల్లలు తీసి బూడిదంతా జరిగేసి చేనికి కొండపోయి చేనులో ఎదబెడతాం. ఈ ఎరువును చేసిన ఎరువు ఇట్లా మొలకలు వేసినాకనన్నా వేస్తాము. మొలకలు లేవకపోతే భూమిలో వేయాలంటే భూమిలో వేస్తాం. దొరికే సమయం అంటే అరకెంబడేస్తాము, దొరకపాయంటే మొలకలు వేసినాక కలిసేటప్పుడు దాన్ని సాలపోంటి ఎరువేసుకుంటాం. అది సలవను పట్టుకొని మన ఇత్తనం చచ్చిపోనట్లు ఒక్క ఇత్తనం తోసిపోనట్ల మన ఇత్తనం లేస్తుంది అన్నమాట. మన ఇత్తనం గ్యారంటీ ఇత్తనం అన్నమాట. మన చేనుల్లో వేసుకుని ఇవన్నీ మీరు పండించినాయే కదా, ఎన్ని ఎకరాల్లో పండించున్నారు? ఇది అమ్మ మేము మాకు ఉన్న తోడే మేము 1 ఎకరు 10 గుంటల భూమి ఉన్నది. ఆ 1 ఎకరు 10 గుంటల భూమిలో మేము 70 రకాలు పండించుకుంటామమ్మ. 70 రకాలు ఎందుకంటే ఆకలి కచ్చేటి జల్ది తెచ్చేటివి ఉంటాయి. మరి పేదవాళ్ళం ఉంటాం కదా, లజ్జన ఏం దొరకాయి, డబ్బు ఉండదు మా దగ్గర. అయితే మేము చేనికి పోతే యాది రకం ముంచుకొస్తే ఆ రకం తెచ్చుకొని మేము తిండి అనాహారంకు చేసుకుంటాం అన్నమాట. చేనికి పోతామంటే తొగరకాయ తెచ్చుకుంటాం, అనపకాయ తెచ్చుకుంటాం, ఇంటికి తెచ్చి ఉడకబెట్టుకొని తింటే ఇట్లా కుటుంబం అంతా కూర్చొని తిని నీళ్ళు తాగి ఆ రోజు అన్నం లేకుంటే వినా శాంతి మాకు కడుపు నిడుతుంది అమ్మ. అటువంటి తినే తిండిలు మా చేనులో మేము పండిస్తాం. దోస పండ్లు ఉంటాయి, గుణమకాయలు ఉంటాయి, శనగకాయ ఉంటుంది, తెచ్చి ఒడిగాలు కాల్చుకుంటాం, బుక్కుతాం, నీళ్ళు తాగుతాం. సిరిధాన్యాల పంటలు అంటే ఇటువంటి రుచిగల పంటలు అన్నమాట. ఇవి అంటే రుచి ఇంట్లో చాలా రుచి ఉన్నది, చాలా ఇంట్లో మేలు. ఇది ఎరువుతోని పండించిన పంట, దీనికి ఏం విష పదార్థం లేదు. మన గోదలకు మంచిగా, మన భూమి మంచిగా. భూమిలో ఎరువు వేయకున్నవినా అది ఆకు అలము దాని ఏర్లు బుడ్డల్లో ఉంటాయి, దాని ఏర్లు దిగిమినా మన భూమికి బలం ఇస్తుంది. మనం ఏం చేయకున్నవినా మనం పంట పెడితే పంటలు అవుతాయి అన్నమాట. అటువంటి భూమి అన్నమాట. ఈ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో ఓన్లీ ఈ చిరుధాన్యాలైనా, మరి వాటితో ఉన్న చిరుతిండ్లు తయారు చేయడం ఇంకేదైనా ఉందా? శ్రీధాన్యాలు ఇట్లా తయారు చేస్తాము, అట్లా రొట్టెలు తయారు చేస్తాము, పిండి తయారు చేస్తాము, కార తయారు చేస్తాము, బజ్జీలు తయారు చేస్తాము, మురుకులు తయారు చేస్తాము, సజ్జ పిండి జొన్న పిండితో, లడ్లు తయారు చేస్తాము, రాగి పిండితోని, పల్లీలు నువ్వులు బెల్లం వేసి షీట్ తయారు చేస్తాం. ఇట్లా తయారు చేస్తాం. ఎస్ వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఈ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మన నరసమ్మ గారితో మాట్లాడైతే తెలుసుకున్నాము. మరి థ్యాంక్స్ చెప్పేసాను మా ప్రేక్షకులకు. థ్యాంక్స్ సార్.